స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. చేయి విడువక అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. స్నేహితులారా, జీవితంలో మనము ఎవరిని ఎక్కువగా నమ్ముతామో కొన్నిసార్లు వాళ్ళే మనల్ని చాలా మోసగించేటటువంటి వారుగా ఉండి మన బాధకు కారణమవుతారు. మనము ఎవరికి ఎక్కువగా సహాయం చేస్తామో వారే మన కష్టాలకు కన్నీళ్ళకి కారణమయ్యేటటువంటి వారుగా ఉంటారు. అంటే మనుషులను మనం నమ్మిన వారికి సహాయము చేసిన తిరిగి వారు సహాయం చేస్తారని, మంచి చేస్తారని ఊహించలేం. వారు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కొంతమంది అయితే మనతో ప్రామిస్ చేస్తారండి, నీతోనే ఉంటాను, నీ పక్షాననే ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయను, ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని నీ కొరకే బ్రతుకుతాను అని కొంతమంది మనతో ప్రామిస్ చేసినటువంటి వారుగా ఉండవచ్చు. మరి ముఖ్యంగా భార్య భర్తతో, భర్త భార్యతో, ప్రియునితో, ప్రియుడు ప్రియురాలితో ఈ రకమైన ప్రామిస్ చేస్తారు. స్నేహితులు ఇటువంటి ప్రామిస్ మనతో చేస్తారు. బంధువులు, ఇరుగు పొరుగు వారు కూడా కొన్నిసార్లు ఇటువంటి ప్రామిస్ మనతో చేస్తారు. అయితే వీరిలో చాలామంది స్వార్థంగా ఆలోచిస్తారు. వారి అవసరతల కొరకు మనలను వాడుకునేటటువంటి వారుగా ఉంటారు. వారికి నష్టమో కష్టమో కలగగానే మనల్ని విడిచి వారి త్రోవ వారు చూసుకునేటటువంటి వారుగా ఉంటారు. వారు మనల్ని నిలువున ముంచేసేటటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుడు మానవులకు అతీతమైనటువంటి వాడు. మానవ స్వభావానికి, మానవ ఆలోచనలకి దేవుని స్వభావము, దేవుని ఆలోచన అతీతమైనదండి. బహుశా మానవుడు నమ్మదగిన వాడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నమ్మదగినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మనకిచ్చుచు ఉన్న వాగ్దానం ఏమిటంటే, నీ చేయి విడువను అని దేవుడు మనతో ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలోనైతే ఇశ్రాయేల్ జనాంగంతో నీ చేయి విడువను అని దేవుడు పలికినాడు. తాను పలికినటువంటి రీతిగానే ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ చరిత్రను మనం గమనించినప్పుడు వారి జీవిత ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో ఎన్నో కష్టముల మధ్య, నష్టముల మధ్య వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఆకలి వారిని ఆవరించింది, దప్పిక వారిని ఆవరించింది. ఎన్నో కష్ట నష్టముల మధ్య వారు అలమటిస్తూ ఉన్నారు. చూడండి, వారి చుట్టూ ఉన్న మనుషులైనా, రాజులైనా, అధికారులైనా ఎవ్వరూ వారి ఎడల జాలి కానీ కనికరం కానీ చూపించలేక ఉన్నారు. అటువంటి పరిస్థితిలో దేవుడు వారి చేయి విడవకుండా ఆ శ్రమలలోనూ
కష్టములలోనూ ఆకలి దప్పికలలోనూ అవమానములలోనూ ఓటములలోనూ సమస్యలలోనూ వారి చేయి విడవకుండా వారిని లేవనెత్తి నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. వారి స్థితిగతులన్నిటి అందు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి వారి హస్తములను విడవలేదు. చూడండి స్నేహితులారా, వారి జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను వారు చూడాల్సి వచ్చింది, ఎన్నో సవాళ్ళను వాళ్ళు చూడాల్సి వచ్చింది, ఎంతోమంది శత్రువుల దాడికి వారు లోను కావాల్సి వచ్చింది. అయితే ఈ దాడులలోనైనా అడ్డంకులలోనైనా సవాళ్ళలోనైనా దేవుడు వారిని తన హస్తములతో పట్టుకొని వాటన్నిటినీ దూరపరిచి విజయాన్ని అందించి లక్ష్యము వైపు, జీవిత గమ్యం వైపు, కానాను దేశములోనికి వారిని నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. స్నేహితులారా, నీ జీవితమైన నా జీవితమైన కొన్ని పర్యాయాలు మనుషులను నమ్మి మనము మోసపోయినటువంటి వారంగా ఉండవచ్చు. నీ కొరకే బ్రతుకుతాను అని మనతో ప్రామిస్ చేసినటువంటి మనుషులు వాళ్ళ త్రోవ వాళ్ళు చూసుకొని మన జీవితం నుండి దూరమైనటువంటి వారుగా ఉండవచ్చు. మనుషులలాగా కాదండి, దేవుడు నీ చేయి విడువను అని మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నీ చేతులను ఎప్పుడూ విడువడని, నిన్ను ముందుకు నడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నమ్మదగినటువంటి దేవుడవు. మనుషులు మమ్మల్ని ప్రేమిస్తామని, సహాయం చేస్తామని, తోడుగా నిలువబడతామని స్వార్థపూరితమైన ఆలోచనలకు లోనై వారి అవసరతల కొరకు మమ్మల్ని వాడుకొని వదిలివేసేటటువంటి వారుగా ఉండవచ్చు. మీరైతే నమ్మదగిన వారు గనుక కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా మమ్మల్ని విడవలేరు, మరవలేరు. మా హస్తములను ఏనాడు విడిచిపెట్టనటువంటి దేవుడవు గనుక మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మా హస్తముల మీకు అందజేస్తున్నాం. మమ్మను కనికరించి దయ చూపించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులు ఉండినారు, కుటుంబంలో ఉండినవి. దయచేసి వారి ప్రార్థనలను ఆలకించి మీ ఉన్నతమైన సహాయము వారికి దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.